బ్యాంకింగ్ క్లాసిఫికేషన్లో అయితే 2015లో మనకి డిఫరెన్షియేటెడ్ బ్యాంకింగ్ అని ఒక థింగ్ని లాంచ్ చేసింది ఆర్బీఐ. బేసికల్గా ఈ డిఫరెన్షియేటెడ్ బ్యాంకింగ్ తాలూకా మెయిన్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రొవైడింగ్ the banking services to all the people is the core agenda of financial inclusion. ఆర్థిక సమ్మిళిత్వానికి కోర్ పాయింట్ ఏంటంటే దేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ, టు ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ ద బ్యాంకింగ్ సర్వీసెస్ విత్ లీస్ట్ కాస్ట్. ఎఫోర్డబిలిటీ ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అందరికీ చదువుకోవడం ఇష్టం ఉండదంటే ఎందుకు ఉండదు, బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ సమస్య ఎక్కడ వస్తుంది? డబ్బుతో వస్తుంది. ప్రపంచంలో చాలా విషయాలు అందరికీ నచ్చుతాయి, కానీ డబ్బుతోనే వస్తుంది. బ్యాంకు, అలాగే బ్యాంకింగ్ వ్యవస్థ, బ్యాంక్లో మనకు వచ్చేటటువంటి సర్వీసెస్, ఇవన్నీ ఎవరికి నచ్చవు? అందరికీ నచ్చుతాయి. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ మనీ. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ నో దిస్. సమ్ 15 to 16 or at least 15 to 20 years back, మీరు ఒక బ్యాంకుకి వెళ్ళి యాక్సెస్ చేయాలంటే ఆ రోజుల్లో మినిమం డిపాజిట్ 500 రూపాయలు. 500 రూపాయలు అంటే ఆ రోజుల్లో నిజంగా చాలా ఎక్కువ. ఈరోజు నాకు తెలిసి 5,000 ఎంతో, అప్పుడు 500 రూపాయలు అంతా. 500 రూపాయలు అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ అమౌంట్. నాకు తెలిసినంత వరకు మా ఇల్లు 3,000 రూపాయలతో గడిచిపోయేది. అందులో 500 రూపాయలు డిపాజిట్ పెట్టాలి. రెండో పాయింట్ ఏంటంటే 500 రూపాయలు డిపాజిట్ ఒకరోజు తగ్గిన 20 రూపాయలు ఫైన్ వేసేవాడు. So we used to use this ATMs very cautiously. నెలలో 5 సార్లు ఉంటుంది ATM వాడడం. 5 సార్లకి మించితే వెంటనే 20 రూపాయలు పడుతుంది ఫైన్. ఏ ATM కార్డు ఆ బ్యాంకులోనే పెట్టాలి. వేరే ATM కార్డు వేరే బ్యాంకులో పెడితే 20 రూపాయలు పోతాయి. అంత టఫ్గా ఉండేది బ్యాంకింగ్ సిస్టమ్. సో వెన్ ద బ్యాంకింగ్ సిస్టమ్ వాజ్ సో టఫ్ అండ్ ద బ్యాంకింగ్ సిస్టమ్ వాజ్ నాట్ అఫోర్డబుల్ టు ద కామన్ మ్యాన్ విల్ నెవర్ అడాప్ట్ ఇట్. సాధారణంగా సామాన్య ప్రజలు ఏ విషయాన్నైనా ఎప్పుడు స్వీకరించరంటే కాస్ట్లీ అయితే స్వీకరించరు. ఎందుకు చైనీస్ గూడ్స్ని ఎక్కువగా స్వీకరిస్తామంటే ఇట్ ఈస్ బికాస్ దే ఆర్ వెరీ చీప్. మీరు చూడండి, అదే ఏదో బకెట్ ఉంటుంది స్నానం చేయడానికి, ఏదో మంచి కాస్ట్లీయెస్ట్ బకెట్ ఏదైనా షాప్లోనో మనం ఆన్లైన్లో చూస్తే 700 రూపాయలు ఉందనుకోండి, చైనా బజార్కి వెళ్తే 150కి ఎత్తాడు. ఇది జాలే అని చెప్పి ఇది పట్టుకెళ్తాం. జనరల్గా యువర్ మైండ్ థింక్స్ ఆఫ్ క్వాలిటీ, బట్ ఇట్ సెటిల్ విత్ ప్రైస్. దట్ ఈస్ హౌ ఇట్ ఫంక్షన్స్. సో కాబట్టి ఇక్కడ డిఫరెన్షియేటెడ్ బ్యాంకింగ్లో కూడా మనకి ఏం జరిగిందంటే 2015లో ఆర్బీఐ ఆల్సో రియలైజ్డ్ మనం దేశంలో ఉన్నటువంటి వ్యక్తులకి అతి తక్కువ ధరలో బ్యాంకింగ్ సేవల్ని కనుక అందిస్తే ఎక్కువ శాతం మంది బ్యాంకుల్ని, అలాగే బ్యాంకులు ఇచ్చేటటువంటి సేవల్ని పొందే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది దేశానికి అని చెప్పి ఒక థింగ్ని ఆలోచించారు. సో అప్పుడు స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ అండ్ పేమెంట్స్ బ్యాంక్స్ అనేటటువంటి వాటికి ఆర్బీఐ లైసెన్స్లు ఇచ్చింది. ద వెరీ రీజన్ వై టుడే వీఆర్ యూజింగ్ పేటిఎం ఇవన్నీ ఎందుకంటే ఈ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ అండ్ పేమెంట్ బ్యాంక్సే ఇప్పుడు మనం చూస్తున్న ఎయిర్టెల్ బ్యాంకు, అంటే విచ్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ ఆన్లైన్. ఎయిర్టెల్ బ్యాంక్ ఎక్కడ ఉంది చూపించండి బయట, మీరు పేటిఎం బ్యాంక్ ఎక్కడ ఉంది చూపించండి, ఎక్కడ ఉండదు, ఆన్లైన్లో ఉంటుంది. సో ఈ బ్యాంకింగ్ స్ట్రక్చర్ అన్నింటినీ కూడా డిఫరెన్షియేటెడ్ బ్యాంకింగ్ అనేటటువంటి నినాదంతో ఆర్బీఐ 2015 నుంచి ప్రారంభించి ఆ తర్వాత వాటికి లైసెన్స్లు ఇవ్వడం అనేటటువంటి స్టార్ట్ చేసింది. అలాగే వెన్ కమ్స్ టు కోఆపరేటివ్ బ్యాంక్స్, మనకి సాధారణంగానే 2 కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి. ఒకటేమో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్, అంటే సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో ఉండేటటువంటి సహకార బ్యాంకులు. రెండోది యూ కెన్ సిట్ హియర్, నీకు వాస్తు దోషం కదా, ఒంగో కాకపోతే రైట్. సో సెకండ్ వన్ ఈజ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, అంటే రాష్ట్ర పరిధిలో పనిచేసేటటువంటి సహకార బ్యాంకుల్ని స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటారు. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్, వి విల్ సీ. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం షెడ్యూల్డ్ బ్యాంక్స్ అనేటటువంటిది కనుక చూస్తే, షెడ్యూల్ బ్యాంక్స్ ఈజ్ అ వెరీ ఈజీ కాన్సెప్ట్. షెడ్యూల్ బ్యాంక్స్లో మనం పెద్దగా సతమతం అయిపోయేది ఏం లేదు. మనం ఆల్రెడీ మీకు చెప్పాను, బ్యాంకింగ్ స్ట్రక్చర్కి సంబంధించి ఆర్బీఐ ఈజ్ ద మెయిన్ రెగ్యులేటర్ ఆఫ్ ద బ్యాంకింగ్ సిస్టమ్. ఇప్పుడు ఏదో ఫెసిలిటేటర్ అని అంటున్నారు అనుకోండి, దట్ ఈజ్ ఎ డిఫరెంట్ పాయింట్ ఆల్ టుగెదర్. ఒకప్పుడు ఆర్బీఐ 1990 ముందు బ్యాంకుల్ని చాలా విపరీతంగా రెస్ట్రిక్ట్ చేసేది. ఇప్పుడు రెస్ట్రిక్ట్ చేయట్లేదు, బ్యాంకులకి రూల్స్ పెడుతుంది. ఆ రూల్స్ మధ్యలో వాళ్ళు ఏం చేసుకోవాలని అనుకుంటే చేసుకోవచ్చు.
ఏం చేసుకోవాలని అనుకుంటే నా ఉద్దేశం బ్యాంకింగ్ సర్వీసెస్ అని. సో ఈ ఆర్బీఐ ఈజ్ ద మెయిన్ బాడీ విచ్ రెగ్యులేట్స్ ద బ్యాంకింగ్ సిస్టమ్ ఇన్ ఇండియా. అది ఆల్రెడీ మీకు తెలుసు. సో 1934 యాక్ట్ నుంచి వచ్చిందని నేను ఆల్రెడీ చూసాం. ఈ 1934 యాక్ట్లోనే భాగంగా దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ సెకండ్ షెడ్యూల్. ఇప్పుడు ఎలా అయితే మనకి కాన్స్టిట్యూషన్లో షెడ్యూల్స్ ఉంటాయో ఇక్కడ కూడా షెడ్యూల్స్ అనేవి ఉంటాయి. సో ఈ షెడ్యూల్స్లో సెకండ్ షెడ్యూల్లో ఏ బ్యాంకుల పేర్లు అయితే చెప్పామో వాటిని షెడ్యూల్ బ్యాంక్స్ అని అంటాం. యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే ఏ షెడ్యూల్డ్ బ్యాంక్ ఈజ్ ఎ బ్యాంక్ విచ్ ఈస్ బీయింగ్ అపియర్డ్ ఇన్ సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ద ఆర్బీఐ యాక్ట్ 1934. అంతే అయిపోయింది. సార్ నాన్ షెడ్యూల్ బ్యాంక్ అంటే ఏంటి? ఆ సెకండ్ షెడ్యూల్లో లేని వాటిని నాన్ షెడ్యూల్ బ్యాంక్ అంటాం. మ్యాక్సిమం బ్యాంక్స్ దట్ వీ టుడే విచ్ ఆర్ బీయింగ్ ఆపరేటెడ్ ఇన్ అవర్ కంట్రీ మ్యాక్సిమం అన్నీ షెడ్యూల్డ్ బ్యాంక్సే. నాన్ షెడ్యూల్ బ్యాంక్స్ ఒకటో రెండో ఉంటాయి. మనం దాని గురించి తాపత్రయపడిపోవాల్సిన అవసరం లేదు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రైట్? సో అది షెడ్యూల్ బ్యాంక్స్కి నాన్ షెడ్యూల్ బ్యాంక్స్కి డిఫరెన్స్. షెడ్యూల్ బ్యాంక్స్ అంటే సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ఆర్బీఐ యాక్ట్లో ఉండేది. నాన్ షెడ్యూల్ బ్యాంక్స్ అంటే అందులో ఉండదు.